ఈరోజు లక్ష్మీ నర్సయ్య కాలనీలో గత 30 ఏళ్లుగా నివసిస్తున్న పేద ప్రజలు వారి ఇంటిని తొలగించాలని దాదాపు 100 మంది పోలీసులొచ్చి ఇళ్లనే ధ్వంసం చేయాలనుకుంటే స్థానిక ప్రజలు అక్కడున్న లోకల్గా నాయకులొచ్చి అడ్డుకోవడం జరిగింది. అక్కడున్న ప్రజలు ఎన్టీఆర్ స్కీమ్ ద్వారా ఇల్లులు కట్టుకున్నాం, ఇంటి పట్టాలొచ్చాయి 10 ఏళ్ల క్రితం. ఈరోజు మీరు తొలగిస్తే మేమెక్కడికి వెళ్ళాలి, ఉండాలి? దీనిపై ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని మీడియాకి వెల్లడించడం జరిగింది. రామాంజనమ్మ. మాకు ఈడే ఇంటి గుత్తలు మేము 30 ఏళ్ళు ఉంటున్నాం ఇక్కడ. 30 ఏళ్ళు ఉంటే ఇంటి గుత్తలు, కుళాయి గుత్తలు, కరెంటు బిల్లులు అన్నీ కట్టుకుంటూ ఉన్నాము. కట్టుకుంటూ ఉంటే మాకు వాళ్ళు మాదని వచ్చి నా ఇల్లు అంతా పగలగొట్టి ఇట్లా రోడ్డుకి వేసేసి ప్రేమ్నాథ్ గారు ప్రేమ్నాథ్ వచ్చి దౌర్జన్యంగా జనాలతో వచ్చి అన్ని రోడ్డుకు పడేసి కొట్టేసి ఇట్లా వెళ్ళిపోయినాడు. ఇంకా నేను నోరు కొట్టుకున్నా కూడా నా మాట వినుకోకున్నట్లా నాకెవరు దిక్కు పక్కు లేరని నేను ఆడదాన్ని నా 3 లేట్ చనిపోయినాడు. నాకెవరు దిక్కు లేరు, ఉండేది ఇంట్లో ఒకటే, నాకు ఏమీ లేదు. కానీ నేను కాళ్ళు పట్టుకున్నా కూడా నాకు వదలుకోకున్నట్లా, కానీ బీదరాలు అన్నా కూడా వదలుకోకున్నట్లా వదిలేసి అన్ని మనుషులను పెట్టి బయటకు వేసేసి సామాన్లను వెళ్ళిపోయినా. ఇప్పుడు కానీ నాకు ఇల్లు దొరకలేదు, ఈడే రోడ్లోనే పడినాను. నన్ను ఎవరు పలకరించే వాళ్ళు లేరు. కానీ కలెక్టర్ గారు, జడ్జి గారు, మీరు మున్సిపల్ ఆఫీసరు, మీరంతా కలిసి నాకు ఏమన్నా సహాయం చేసేటట్టుకుంటే చేయండి సార్. నాకు ఇదే నేను కోరుకుండేది మిమ్మల్ని. అందరికి బ్రహ్మణ సార్కి వీళ్ళందరికీ మా యొక్క నమస్కారం చేసి మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. నమస్కారం. మేము ఆదర్శ్ నగర్, నా పేరు పుల్లాయప్ప, రాజ్ పుల్లాయప్ప. మేము ఆదర్శ్ నగర్లో 30 ఏళ్ళ నుంచి ఉన్నాము. మాకి 2017లో పట్టాలు ఇచ్చారు. మేము అప్పటి నుంచి మాకు వీళ్ళు ప్రేమ్నాథ్ అనే వాళ్ళు కోర్టులో వేసి మాకు అన్ని ఇబ్బంది పెడుతున్నారు. లాయర్ వాళ్ళు కానీ వాళ్ళు మాకు సహకరించకుండా వాళ్ళ కళ్ళ చేసుకొని జడ్జిమెంట్ తెచ్చుకొని డిగ్రీ తెచ్చుకొని మాకు ఈ స్థలం మాది అంటున్నారు. ఇది యాక్చువల్గా మున్సిపాలిటీ వాళ్ళది. సిపి వాళ్ళని అడిగి కనుక్కుంటే ఇది మున్సిపాలిటీ వాళ్ళది, అది అసలు ప్రైవేట్ స్థలమే కాదు, మున్సిపాలిటీ వాళ్ళని మున్సిపల్ ఆఫీసర్ వాళ్ళు చెప్పినారు. మాకు మేము మేము ఎన్టీఆర్ పథకం కింద మేము ఇల్లు కట్టించుకున్నాము. మేము కష్టపడి ఇల్లు కట్టించుకొని దానికి తోడు కొన్ని అప్పులు చేసుకొని మేము ఉన్నాము. కానీ వీళ్ళు చూస్తే బాగా ఇల్లు కట్టించుకున్నాక రేట్లు పెరిగినాయి, అన్ని రోడ్లు కాలువలు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు అంతా మీకు మాకల్లే జడ్జిమెంట్ వచ్చిందని మమ్మల్ని మభ్యపెట్టి మమ్మల్ని మోసం చేసి వాళ్ళు జడ్జిమెంట్ తెచ్చుకొని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. మాకు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు సాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మేము